అయిపోయినాను. కొంతమంది 40 రోజులున్నారు. వారికి మరొకసారి ప్రభు పేరిట మన నిండు వందనాలు తెలియజేస్తూ మరి చివరి దినము గొప్ప విషయం ఏంటంటే మరి 40 రోజులు ఈ 40 అనే సంఖ్య మనం మాట్లాడినాము. మరి మీలో చాలామంది బలపడ్డారని నమ్ముతున్నాము. మరి నా మట్టుకు నేను బలపడ్డాను. ఇంకనూ రాగల దినాల్లో ప్రభు అనేకమైన మాటల చేత మనల్ని బలపరచుదును గాక. వాస్తవానికి ఈ రోజు ఏమండి చాలా ప్రాముఖ్యమైన దినముగా క్రైస్తవ సమాజము నియమ నిబంధనలతో, భక్తి శ్రద్ధలతో ఈ రోజున దేవుని సన్నిధానంలో గడుపుతున్నారు. కారణం ఏమిటి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఇది చివర దినము. లాస్ట్ రోజు. యేసుక్రీస్తు ప్రభులు వారు 33.5 సంవత్సరములు ఆయన భూమి మీద జీవించి ఈరోజు లాస్ట్. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాత్రే తనకు చివరి రాత్రి. రేపు వారు ఉండరు. ఎందుకంటే రేపు ప్రజలందరూ కొరకు కుల, మత, జాతి, వర్గ, రంగు భేదము లేదు. సమస్త మానవ జాతి పాప ప్రక్షాళన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి సిలువలో ఆయన బలియాగము అవ్వబోతున్నాడు. ఈ రాత్రి ఏమండి ప్రభువు చివరి రాత్రిగా ఈ యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజున ఈ రాత్రి ప్రభు ఏం చేస్తున్నారో, ఈ రాత్రి ప్రభు ఎక్కడ గడిపినారో నా సమయానికి నేను ముగిస్తాను. నిన్న దినాన కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువైపోయింది, మన్నించండి. మరి దినము ప్రియమైన దేవుని సంగమా, వాస్తవానికి మీరు నేను చనిపోతామంటే ఆ రాత్రి ఎలాగుంటాం మనం? హ్మ్. ఆళ్ళు పిలిచిరా, బాబుని పిలిచి ఎక్కడెక్కడో ఉన్నోళ్ళందరిని పిలిచి అందరినీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పాల్సిన మాటలు చెప్పి చనిపోతాం. లోపల మనం కలవరం చెందిపోతున్నాం. ఎవరైనా బేసిక్‌గా చనిపోతే గడిచిన రీసెంట్‌గా విన్నాము. తల్లిగారు మా మధ్యకొచ్చారు. మమ్మల్ని అందరూ చూసారు. చనిపోయినారు. మాకిది సంతృప్తినిచ్చినాది అని ఒక ఆయన చెప్పేటప్పుడు విన్నాను. అలాగనే చనిపోయే ముందు చాలామంది వారి కుటుంబ సభ్యులతో గడపాలని, వారితో ఉండాలని అంటారు. అందుకే చాలామంది అంటారు చనిపోయినప్పుడు నీకేంటని చెప్పారేటని అడుగుతారు. అమ్మా నీకేమని చెప్పారంటే, ఒక్క మాట కూడా చెప్పలేదమ్మా. ఏటమ్మా? ఒక్క మాట కూడా చెప్పకుండా చనిపోయారు. వాస్తవానికి ఆ విధంగా మాట్లాడతారు. అయితే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా ఉన్నారు? మనకందరికీ తెలిసిందే, కానీ నేటి దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటది మత్తయి సువార్త 26:36లో యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకు యేసు అంతటి యేసు హ్మ్. గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేనక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు ఇక్కడ మీరు కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును, జబదయ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టెను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనము. ఈ లేఖన ప్రకారంగా మనము చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి ఎక్కడైనా గడిపినారు అంటే గెత్సెమనే అనే తోటలో ఆయన ఉండినట్లుగా మనము చూస్తున్నాం. ఈ గెత్సెమనే అనే తోటకి అర్థము నూనె గానుగా అనే అర్థము. ఈ గెత్సెమనే తోటలో ఒలీవ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఈ ఒలీవ చెట్ల నుంచి వచ్చిన ఒలీవ కాయలను వారు గానుగులో వేసి దంచబడిన తర్వాత వాటి నుంచి వారు ఒలీవ నూనెను వారు సేకరించేవారు. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటకి వెళ్ళవలసి వచ్చిందంటే, ఈయన కూడా ఒక ఒలీవ కాయ వలె రేపు ఈయన దంచబడుతున్నాడు. ఒక నూనె వలె ఈయన కూడా గానుగలో దంచబడుతున్నాడు. ఈ సాదృశ్యానికి ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళినారు. ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా గడిపినారు? ఆయన ఒక్కరు మాత్రమే వెళ్ళలేదు సంగమా. శిష్యులను అపోస్తలులైన శిష్యులు పట్టుకు వెళ్ళినారు. కొంతమందిని కొంతవరకు పట్టుకు వెళ్ళినారు. కొంతమందిని ఆయా స్థలాల్లో ఆపినట్లుగా చూస్తున్నాం. ఆయన గెత్సెమనే తోటలో మొట్టమొదటిగా ఏ ఏ విధముగా ఆయన ఉన్నారు అని మనం చూడగలిగితే నేను క్లుప్తంగా చెప్తా.
ఈ చరిత్ర మీకు తెలుసు, జాగ్రత్తగా విందాం. ఆయన ఏ విధముగా ఉన్నారంటే, నంబర్ 1 మొట్టమొదటిగా వాక్యం అంటుంది ఆయన దుఃఖాక్రాంతుడు లేదా చింతాక్రాంతుడు అవ్వబోతున్నాడు. అంటే దుఃఖమును ఆయన వెల్లబుస్తున్నాడు. తన దుఃఖాన్ని ఆయన వెల్లబుచ్చుకుంటున్నాడు. ఎక్కడంటే గెత్సెమనే తోటలో. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసు ఆయన మరణించబోతున్నాడు. నీవు నేను ఒక మనుషులుగా మరణిస్తున్నామని తెలిస్తే మన దుఃఖాన్ని మన పిల్లలతో లేకపోతే ఎవరెవరితో భర్తతో భార్యతో మనం పంచుకుంటాం. కానీ ప్రభులు వారు ఎవరితో తన దుఃఖాన్ని పంచుకుంటున్నాడంటే తండ్రి అయిన తన దేవునితో దుఃఖాన్ని పంచుకుంటున్నాడు. చాలామంది అంటారు యేసు ప్రభు మరి దేవుడైతే ఆయనకి దేవుడని చాలామంది అంటారు. ఒక్కొక్కసారి ఈయన ఎక్కువ శిలువ మరణంలో దేవుడికి తన ప్రాణాన్ని అప్పగిస్తా, మరి ఈయన దేవుడు అయితే మరి ఆయన దేవుడికి అప్పగించడం ఏంటి? ఇటీవలే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. ప్రేమైన దేవుని సంగమా, అదొక పెద్ద చరిత్ర. వాక్యం అంటది ఆయన ఎవరు అంటే తండ్రి అయిన దేవుడైతే ఈయన కూడా తండ్రి అయిన దేవుడు. ఎక్కడ యెషయా ప్రవచన గ్రంథం అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అయిన ఎవరు యేసు ప్రభు? ఈయన తండ్రే, ఆయన తండ్రే. ఈ యొక్క మరి మాటను పట్టుకోరు. మరి ఈయన దేవుడైతే మరి ఇంకొక దేవుడు ఎందుకు? ఇదంతా వేరే సబ్జెక్ట్. ప్రియమైన దేవుని సంఘమా, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రాత్రి ఆయన ఒక వ్యాధనను లేదా ఒక శోధనను ఆయన ఎదుర్కోబోతున్నాడు. అందుకే ఈయన దుఃఖపడుతున్నాడు. ఆయన ముందర ఒక గొప్ప శోధన ఉన్నది. ఆయన ముందర గొప్ప శ్రమ ఉన్నది. ఏమిటి అంటే రేపు ఉదయాన నేను సిలువెక్కబోతున్నాను. నన్ను యెరూషలేము వీధుల్లో తిప్పబోతున్నారు. కొరడా దెబ్బలతో నన్ను కొట్టబోతున్నారు. నా కాళ్ళు చేతులకు మేకులు వేయబోతున్నారు. నా తలపై ముండ్ల కిరీటం. ఇది చెప్పడానికి సులువే. ఇది మామూలు విషయం కాదు. భయంకరమైన శోధనను నా ప్రభువు అనుభవించబోతున్నాడు. దుఃఖం స్వరూపమైనను సొగసైనను కోల్పోయిన వాడిని అయిపోతాను అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారు తెలుసు. అయ్యో, నన్ను ఒక బల్లెపు పోటుతో నన్ను పొడుస్తారని ఆయనకు తెలుసు. నన్ను హేళన చేస్తారు, నాకు పిడిగుద్దులు గుద్దుతారు, నన్ను రెల్లుతో కొడతారు, నా వస్త్రాలు తీసివేస్తారు. ఈ భయంకరమైన వేదన, ఈ భయంకరమైన శోధనను ఆయన జయించాలి. ఇదంతా లోపట కుమిలిపోతున్నాడు గెత్సెమనే తోటలోను. ప్రియమైన దేవుని సంగమా, ఆ గెత్సెమనే తోటనికి ఎందుకు వెళ్ళినారు నా ప్రభు అంటే ఆ ముందున్న ఆ శోధనను, ఆ శ్రమను, ఆ వేదనను ఆయన జయించాలి. ఇది తండ్రి చిత్తము నెరవేర్చాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆ ఉద్దేశము చేత ఆ గెత్సెమనే తోట అనుభవములో నా ప్రభు రేపటి దినము జరగబోతున్న ఆ శోధనను జయించడానికే తన దుఃఖమంతా కూడా వెళ్ళబుచ్చుకోవడానికి తన దుఃఖాంక్రాంతుడిగా ఆ స్థలములో ఆయన ఉండిపోయినాడు. ఇలా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. సర్వ సమాజము చూస్తుండగా నాకు సిలువ వేయబోతున్నా, ఇది దుఃఖం కాదా? తెల్లారితే నేను మరణించబోతున్నాను, ఇది దుఃఖం కాదా? ప్రియమైన దేవుని సంగమా, ఆ రీతిగా నా ప్రభులు వారు రేపు తన మీదకి రాబోతున్న ఆ శోధను జయించడానికే గెత్సెమనే తోటకి వెళ్ళిపోయినాడు. ఈ రోజున ఈ గెత్సెమనే తోట మనకి ఏమి నేర్పిస్తుందంటే ముందున్న శ్రమను కూడా మనము జయించుదుము గాక. మన ముందు కూడా అనేకమైన శోధనలు రావచ్చు, అనేకమైన వేదనలు రావచ్చు. అవన్నీ మనం జయించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వలె మనము కూడా గెత్సెమనే తోట అనుభవంలో ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండవదిగా ఈ గెత్సెమనే తోటలోనికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినారంటే వాక్యం అంటుంది ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినారు. ప్రియమైన దేవుని సంఘమా, ముమ్మారు శిష్యుల యొద్దకు వస్తారన్న ప్రభుల వారు, మీరు మేలుకొని ఉండలేరా? ఈ శోధన మీరు సహించలేరా? వాక్యం అంటుంది ఇదిగో గొర్రెల యొక్క కాపరిని కొట్టబోతున్నారు. ఎవరిని కొట్టబోతున్నారు? గొర్రెలు కాదు, కాపరిని కొట్టబోతున్నారు అని చెప్తున్నాడు ప్రభు. కానీ శిష్యులకి ఇది అర్థం కావట్లే. ఇదే నా చివరి దినం అంటున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళకి. రెండవదిగా ఆ గెత్సెమనే తోటలో నా ప్రభు ఏం చేసినారంటే ప్రార్థన చేసినారు. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు
ఈ 33.5 సంవత్సరాలలో ఆయన జీవించిన కాలములో ప్రతి దినము కూడా ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఎంత పరిచర్య చేసినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉదయకాలమంతా దేవుని పరిచరణ చేసినవాడు. సాయంకాలం రాత్రి అయ్యేసరికి ఆయన ప్రార్థనలో ఉండేవాడు. మనమైతే ఉదయమంతా దేవుని పని చేసినాం సార్. ఇంక ఈ రాత్రి కూడా ప్రార్థన ఎటు వదిలికుంటే పాస్టర్ గారు ఇలాగే పెడతారు. మాకు రెస్ట్ అవ్వరా? మాకు పనులు ఉండవా? నా ప్రభువు ఎప్పుడు రెస్ట్ తీసుకోలే. రాత్రి ఎక్కువ ప్రార్థనలు ఉండేవాడు. వాడికి చొప్పున కొండకి వెళ్ళేవాడు ప్రార్థనకి. ఉదయకాలం ప్రార్థన చేసేవాడు. అయితే ఈ ప్రార్థనలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రాత్రి గెత్సేమనే తోటలో దేవుడు చేసే ప్రార్థన ఒక అద్భుతమైన ప్రార్థన. అయ్యా, మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే, వాక్యం అంటుంది, నా ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడట చెమట రక్తము వలె మారిపోయింది. ఆలోచన చేయండి. చెమట రక్తము వలె వచ్చినట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎంత వేదన చెందినాడో, ఎంత కలవరము చెందుతున్నాడో, ఆ ప్రార్థనలో ఎటువంటి దుఃఖాన్ని వెళ్ళబోచుతున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చెమటే రక్తంగా మారినదంటే అది మామూలు విషయం కాదు. సైన్స్ ప్రకారముగా ఎంతో ఒత్తిడుంటే గాని ఈ చెమట అనేది బ్లడ్‌గా మారదు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎంతో హై బీపీ, ఎంతో టెంపరేచర్, ఎంతో ప్రెషర్ ఉంటే గాని ఈ చెమట బ్లడ్‌గా మారదు. అంటే ఆయన అంతలాగా ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయ్. ఇంతవరకు ఒక ప్రార్థన. ఈ రాత్రి గెత్సేమనే తోటలో నా దేవుని ప్రార్థన. ఎక్కడ ఎటువంటి ప్రార్థన జరగలేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు అంత వేదనతో చేస్తుంది. ఆ చెమట రక్తమైపోయిందంట. ఒకసారి ఆలోచన చేయండి. ఆ నరాలు, లూకా సువార్త అనే డాక్టర్ గారు గనుక రాసినారా, ఆ నరాలు ఎంతగానో అనుభవిస్తే గాని అది రాదు. అటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? రేపు ఉంది. ఆ వేదన నేను జయించాలి. ఆ శోధనని జయించాలి. అడుగుతున్నాడు, ప్రభువా మీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి. గిన్నె అంటే ప్రాణము. ఈ ప్రాణాన్ని నువ్వు తీసుకో తండ్రి. ప్రార్థనలో నలుగుతున్నాడు ఆయన. తీవ్రముగా నలుగుతున్నాడు ఆయన. ప్రార్థన అంటే మామూలుగా మోకరించి 2-3 మాటలు చెప్పే ప్రార్థన చేయట్లేదు ఆయన. ఎంతగానో ఆవేదన చెందితేనే ఆ చెమట రక్తంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకో ఆయన ఆ రీతిగా మారవలసి వచ్చిందంటే నీ కోసం, నా కోసం, ప్రజలందరి కొరకు ఆయన రక్తము చెమట బిందువుగా మారునంతగా ప్రార్థన చేస్తున్నాడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలోని. రేపు మరణించబోతున్నాడని తెలుసు, రేపు సిలువ ఎక్కబోతున్నాడని తెలుసు, అయినను ఈయన ప్రార్థనలో ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, ఈ గెత్సేమనే తోటలో నా ప్రభు ఏం చేసినారంటే, ఒకటి ఆయన దుఃఖాక్రాంతుడిగా నిలిచిపోయినాడు. రెండవదిగా ప్రార్థన చేయగలిగినాడు. మూడవదిగా అక్కడ ఏమి జరిగింది ఈ గెత్సేమనే తోటలో అంటే చాలా ఉంది. నేను మామూలుగా చెప్తున్నాను. చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మూడవదిగా ఈ గెత్సేమనే తోటలో ఏమి జరిగినదంటే, యూదా, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుని ఏమండి అప్పగిస్తాడు. అంటే ఆ తోట అప్పగించబడే తోటగా కూడా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు అదే తోటలో ఆ సైన్యానికి అప్పగించబడి ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు అప్పగించినారు అంటే, తన శిష్యుడైన ఇస్కరియోతు యోధే. యూదా ప్రధాన యాజకులతో లోలోపడ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని 30 వెండి నాణములకు అమ్మడానికి ఆయన సిద్ధమైపోయినాడు. ఆ ధనాన్ని కూడా ముట్టినాడు. తెల్లవారితో యేసు ప్రభుని అప్పగించాలి.
తెల్లారి వరకు సమయం లేదు. పండగ దినాలు అల్లరి రేపుతారు, అల్లర్లు రేగుతాయి. ఈ రాత్రి మనం బంధించేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఇస్కరియోతు యోధ వాక్యం అంటది, కొంతమంది ప్రధానులు జన సమూహముతో వచ్చేసినారు. జన సమూహంతో వచ్చేసినారంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారంటే గెత్సెమనే తోటలో ఉన్నారు. ఈ గెత్సెమనే తోటలోనికి జన సమూహము, యోధ, ఈ సైనికులు, ఈ ప్రధానులు అందరూ కూడా వచ్చేస్తున్నారు. అందరూ కూడా వచ్చేస్తున్నారు. అక్కడ అంటారు, యేసు ప్రభుతో శిష్యులున్నారు. ఇందులో ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు మాకు తెలియదే అని సైన్యం అన్నప్పుడు ఇస్కరియోతు యోధ, మీరేం టెన్షన్ పడకండి, ఆయన ఎవరో నేను అప్పగిస్తానని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? చెలికాడా, నువ్వు వచ్చిన పని చేయి. ఏమంటాడండి ఆయన? హ, అదే మానవుడైతే నన్ను పట్టుకోవడానికి వస్తావా? నన్ను అప్పగించడానికి వస్తావా? నీ సంగతి చూస్తా. ఏం చేస్తావు? నీ అంతు తేలిస్తా. నా ప్రభు అంటున్నాడు. అక్కడే ప్రాణం చూపించేసా. చెలికాడా, నువ్వు వచ్చిన పని చేయి. వాళ్ళు ఎలా వచ్చినారంటే గుదులతో, కత్తులతో వచ్చి యేసుక్రీస్తు ప్రభుని టక్కన పట్టేసుకున్నారంట. ఈయనేమైనా పారిపోయినాడా అంటారు నా ప్రభు. ఇదివరకు మీ మధ్య నేను తిరిగినాను కదా, అనేక పర్యాయాలు వాక్యమును నేను బోధించినాను కదా, నేను ఎప్పుడూ మీ కంట పడలేదా? విచిత్రంగా నన్ను బంధిస్తున్నారంటే, అయినను తండ్రి చిత్తం జరగనివ్వండి. రాత్రి కత్తులతో, గుదియలతో తాళ్ళు పట్టుకుని వచ్చినారు. యేసుప్రభు ఏమైనా పారిపోయినాడా? యేసుప్రభు ఏమైనా గజి దొంగ? యేసుప్రభు ఏమైనా ఏమండి చెప్పుకోలేనంత ఘోరాలు ఏం చేస్తున్నాడా? ఏమీ చేయలేదు. రాత్రి బంధించేసినారు. ప్రియమైన దేవుని సంగమా, ఆ రాత్రి బంధించి ప్రభువుని తీసుకువెళ్ళే ప్రయత్నములో దేవుని దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన పేరు పేతురు. ప్రభువుని ఎక్కువ ప్రేమించే శిష్యుడు పేతురు. తట్టుకోలేక కత్తిని తీసి ఒక సైనికుడి యొక్క చెవుని కూడా నరికేస్తాడు. ఎక్కడ? గెత్సెమనే తోటలోనే. ప్రభు వెంటనే ఆ తెగబడిన ఆ చెవును మరలా బాగు చేసి, చూడండి ఎంత అద్భుతం. ఒక అవయము పడిపోయిందంటే దాన్ని పెట్టాలంటే ఎంత ప్రాసెస్, డాక్టర్ గారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి. నా ప్రభు బాగు చేసేస్తున్నాడు. మళ్ళా యథావిధిగా అవయము బాగైపోయింది. అక్కడ కూడా నా దేవుడు ప్రేమను చూపించిన అయినను వారు ఎరగలేదు. ఆల్రెడీ వాళ్ళు లోపట ఒకటి ఉండిపోయింది. ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించాలి. ఏ తప్పిదము చేతనైనా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాలి. వారందరూ హృదయాలది నిండిపోయింది. యేసు ప్రభువుల వారు గెత్సెమనే తోటలో ఉండి వెతుక్కుని వచ్చేసినారంటే లోపట ఏది లేకపోతే వస్తారండి వాళ్ళు. అప్పటికి నా ప్రభువు బలహీనమైపోయారు. రాత్రంతా నిద్ర లేదు. దుఃఖము, చెమట రక్తము వలె మారినంత ఆక్రందన చెంది ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో తన శిష్యుడే అప్పగించేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, వారు బంధించి ఆ రాత్రికి రాత్రి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని గెత్సెమనే తోట యొద్ద నుండి వారు తీసుకువెళ్ళిపోయినారు. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభుని చంపేశారంటారు. వాస్తవమే గాని తన్ను తాను అప్పగించుకున్నాడు గనుక చంపగలిగినారు. తన్ను తాను తల దించినాడు గనుక చంపగలిగినారే తప్ప లేకపోతే చంపలేరు. అదే రాత్రి గెత్సెమనే తోటలు అంటారు, పేతురు ఈ సమయములో నన్ను బంధించేసినారు కదా, ఈ సమయంలో నా చుట్టూ సైన్యము చుట్టుముట్టేసినది కదా, నేను ఈ ఈ సైన్యము నుంచి బయట పడలేను అనుకుంటున్నావా? వాక్యం అంటది, నా తండ్రిని నేను వేడుకుంటే 12 ఊహ సేనలను పంపిస్తా. ఒక్కొక్క సేన కొన్ని వేల మందిని చంపగలుగుతుంది.
చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ కింద వచ్చిన ఉంటుంది మేడం, చదవండి ఒకసారి ముగించేద్దాం. కత్తి దూసిన తర్వాత ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనగా ఆ 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపెను. వ్యూహం అంటే కింద ఉంటుంది చూడండి పుట్టినోట్లో 6,000. అంటే ఒక వ్యూహము అంటే సేన 6,000 మంది యోధులు దూతలు. 12 ఇంటూ 6 72,000 మంది దూతలు వచ్చి ఇలా చంపేయగలరు. నా తండ్రిని నేను నా తండ్రిని నేను వేడుకుంటే నా తండ్రిని నేను వేడుకుంటే పేతురు నా తండ్రిని వేడుకుంటే ఇంతమందిని పంపించగలరు. చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు 3 మేకులు పీక్కులడు అంటున్నారు. కానీ ఈ వాక్యం అంటున్నది ఆయన వేడుకొనగా 72,000 యోధులను దూతలను పంపించగలడు. కానీ ఇది తండ్రి చిత్తం కాదు. ఏంటి తండ్రి చిత్తం? సకల మానవ పాప పరిహారార్థమై నా ప్రభు మరణించాలి, నా కుమారుడు మరణించాలి, నా కుమారుడు బలియాగము చెందాలి, ఒక యజ్ఞ పశువులే బలవ్వాలి. ఇది తండ్రి చిత్తం. అనేస్తాడు పేతురు. ఒక కత్తితో నువ్వు ఒక సైనికుడు చెవిన నరికినావు. నా తండ్రిని వేడుకుంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వ్యూహాలు దిగిపోతాయి. భూలోకములో కాదు. ఒక సేన 6,000 మంది, 12 సేనలు 72,000 మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపగలుగుతాయి. ఇది కాదు నా చిత్తం. నేను రేపు ప్రజలందరి కొరకు వదకు తేబడిన గొర్రె పిల్లవలే నేను మౌనమైపోవాలని నా ప్రభు ఆ రోజున గెస్సెమనే తోటలో తనకు తాను అప్పగించుకున్నాడు. వారు గమనించండి, ఆ రాత్రి పట్టుకెళ్ళిపోయిన ప్రభువుని రేపు ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం 3 నుంచి నా ప్రభువుని ఒక 6 చోట్లకి తిప్పుతారు. ప్రియమైన దేవుని సంగమ, ఆ విషయాలన్నీ కూడా మనం రేపు మాట్లాడుదాం. ఆ రీతిగా ఇదే యేసుక్రీస్తు ప్రభుల వారు జీవితంలో ఇదే చివరి రాత్రి, ఇదే చివరి దినము, ఈ గెత్సెమనే తోటతో నా ప్రభు జీవితం అనేది అక్కడ ముగించబడుతుంది. తెల్లవారితే ఆయన యెరూషలేములో గొల్గతా అనబడిన ఆ ప్రదేశములో నా ప్రభులు వారు ఏమండి ఆయన ఆకాశమునకు భూమికి వేలాడదీయబడిన మధ్యలో ఆయన వేలాడదీయబడతాడు. నిలువు కర్ర అడ్డుకర్ర అనే శిలువాకారంలో ఆయన శిలువకు ఆయన శిక్షకు అప్పగించబడతాడు. ఆ రీతిగా ఈ గెత్సెమనే తోటలో ఒకటి నా ప్రభువు రేపు జరగబోతున్న ఆ వేదన కొరకు, ఆ శ్రమ కొరకు ఆయన దుఃఖాక్రాంతుడైనాడు. రెండవది, ఈ గెత్సెమనే తోటలో నా ప్రభుల వారు ప్రార్థన చేసినారు. ఏ రీతిగా ప్రార్థన చేసినారంటే చెమట రక్తము వలె కారినట్లుగా ప్రార్థన చేసినారు. మూడవదిగా యోధా చేత నా ప్రభువు ఏమండి సిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. నా ప్రభువుని కత్తులతో గుదిహీలతో పట్టుకొని వారు తీసుకువెళ్ళిపోయినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. అందుకే ఈ గెత్సెమనే తోటకు అటువంటి ప్రాముఖ్యత, అటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. ఇప్పటికీ కూడా ఆ గెత్సెమనే తోటను ఆ రీతిగా వారు ఒక టూరిజంగా ఆ స్పాట్గా ఉంచినారు. గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతీది కూడా విత్ ప్రూఫ్ అంటే ఆధారముతో ప్రతీది కూడా ఉండినట్లుగా ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. ఆ మహాదేవుడు ఈరోజు ఈ ఊరని ఆ ఊరని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, ప్రజలందరి కొరకు రేపు నా ప్రభులు వారు ఆయన మరణించబోతున్నారు. ఇది ఏ గుడ్ ఫ్రైడే. ఆ రీతిగా ఈ యొక్క ఈ యొక్క 40 రోజులు ఎంతగానో ప్రభువు మన కొరకు తన్ను తాను సిద్ధం చేసుకోవడానికి ఆయన ముందుకు వెళ్ళారు. ఇది చివరి రోజు. ఈ గెత్సెమనే తోటలో నా ప్రభు యొక్క ప్రయాణ యాత్ర ముగించబడుతుంది. ప్రియమైన దేవుని సంఘం, ఆ రీతిగా మనము కూడా ఈ 39వ రోజుతో ఏమండి మన యొక్క ఈ ప్రయాణం యాత్ర అనేది నిలిచివేయబడుతుంది. రేపు
మనమందరము గుడ్ ఫ్రైడేలో ఆరాధనలోనికి వెళ్ళబోతున్నాం. నిశ్చయముగా ఆ మహాదేవుడు మనల్ని, మన కుటుంబాలను ఈ 40 రోజులు ప్రయాసలతో ముందుకు తీసుకువెళ్ళిన ఆ మహాదేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగుదును గాక. చివరగా లూకా పాస్టర్ గారు వస్తారు. వారు ప్రార్థన చేస్తారు. మనమందరము ప్రార్థనలతో నేటి ఈ చివరి దినము మనం కూడా ముగించుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన ప్రేమగల దయగలిగిన ప్రభానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నిన్న నేడు నిరంతరములు ప్రభా నీ కృప అంబడి కృప కాచి కాపాడి రక్షించి ఇదిగో ప్రభు 40 రోజులు పూర్తి చేయడానికి నీకు కృప చూపించానికి వందనాలు. రేపటి నుండి ప్రభా నా తండ్రి 40 రోజులు పూర్తి అవుతుంది. అయానికి వందనాలు. మా కొరకి నా కొరకి నువ్వు ప్రాణము త్యాగము చేసిన త్యాగమూర్తైన యేసయ్యా, నువ్వు పడుతున్న శ్రమలు, నువ్వు పడుచున్న బాధలు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి మా శరీరంలోని ప్రభా నా తండ్రి ప్రతి నరాలు కూడా ప్రభా పిట్లిపోయి అట్లలి ప్రభా చెమట బిందుగా ప్రభా రక్తము కార్చినట్టుగా మేము చూస్తున్నాం. అటువంటి మహాశక్తిమంతుడైన యేసయ్యనికి వందనాలు. అంటే నా ప్రియాలు నశించి నరకానికి పోతారు, నేను ఈ పరలోకం రాజ్యం వెళ్తున్నాను కనుక ఏమైపోతారండి ప్రభు మా కొరకి ప్రభా ఎంతో కన్నీరు పెట్టి ప్రార్థన చేసి, ఓ ప్రభా నా యేసయ్య ఎంతో ప్రభు బాధపడుతున్నారు కనుక ఆయన కన్నీరు, ఆయన యొక్క ప్రభు రక్త బిందుని మేము గుర్తు చేసి అట్టి రీతిగా ప్రభా మేము జీవించడానికి తగిన కృప ఆశీర్వాదములతో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య రేపుడు జరగవలసిన ఆ గొప్ప ప్రభు ప్రార్థనలో కూడా నువ్వు ఉండి ఓ ప్రభా నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రభా నీకు వందనాలు. ఇప్పుడు నీ ప్రియాని దాసులు కూడా మార్గం అంతా వెళ్తుండగా నువ్వు సురక్షంగా నడిపించి రేపటి దినాలకు కూడా ప్రభు తీసుకురమని అడుగుచున్నాను. అలాగే ప్రభా కుడి చేతిని ప్రతి బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపతో బలపరచుము. ఓ ప్రభా ఈ సమయంలో ప్రభా ఈ సంఘాన్ని ప్రభా నడిపిస్తున్నా ఓ ప్రభా నీ సేవకులు కూడా జ్ఞాపకం చేసుకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నీకు వందనాలు. ఈ ఆరాధన అంతటిని తోడుగుండి ఓ ప్రభా నీకు మహిమకరంగా మా ఆశీర్వాదకరంగా ఉంచా. రేపు జరగబోయిన మా సంఘంలో కూడా తోడుగుండి అన్ని విషయాలను మాట్లాడి ఆ మహిమ ఘనత ప్రభావములు పొందుమని నా ప్రభువు నా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.